హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక డూప్లెక్స్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను జిల్లెలగూడ అయితే రావడం జరిగిందండి. జిల్లెలగూడ విజయదుర్గ కాలనీ అండి. కాలనీలో జస్ట్ థర్డ్ బిట్ అండి డూప్లెక్స్ హౌస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి జిల్లెలగూడ మెయిన్ రోడ్ అండి. చూస్తారు కదా, 100 ఫీట్ రోడ్ అన్నమాట. ఇది మనకు ఆపోజిట్ శ్రీ 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 పోచమ్మ దేవాలయం ఆపోజిటే మనకి ఈ హౌస్ అయితే ఉండబోతుంది అన్నమాట. రోడ్ కూడా చూస్తున్నారు కదా, 40 ఫీట్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం రండి. ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ ఇదే అండి, డూప్లెక్స్ హౌస్ అండి. ఫుల్లీ లగ్జరియస్ డూప్లెక్స్ హౌస్ అన్నమాట. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అన్నమాట. విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 2లో అయితే ఉంటుందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 25x50 అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది 30 ఫీట్ రోడ్ అన్నమాట. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇది వచ్చేసి మనకు 4000 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గేట్ గురించి మాట్లాడుకుందామండి. దీనికి 2 గేట్స్ వచ్చినాయి. ఏంటంటే మనం వాక్ చేయడానికి ఈ గేట్ అయితే తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే 10 ఫీట్స్ ఉంటుంది. అదేవిధంగా మన వెహికల్స్ వెళ్ళడానికి ఇది కూడా చాలా పెద్ద గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈజీ ఒక 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా పై వరకు మంచిగా గేట్ అయితే క్లోజ్ చేశానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ అయితే. ఒకటి కాదండి, 2 ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా అవుతుందండి. ఇదేంటంటే కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే ఆ పక్క దానిలో చేసుకోవచ్చు. లేదు నేను రెడీ టు వాక్ ఇమీడియట్లీ రావాలనుకుంటే ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు అండి. వెస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ గేట్ ఓపెన్ చేయగానే మంచి స్పేషియస్గా మనకు పార్కింగ్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది స్పేషియస్గా పక్కకు పార్కింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనము వాక్ ఏరియా అన్నమాట. వాక్ చేసుకోవడానికి ఏరియా అయితే తీసుకున్నారండి. పార్కింగ్ కూడా కంప్లీట్ మన కింద చూసుకుంటే గ్రానైటే యూజ్ చేసినారండి. చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రాపర్టీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మనకు మంచిగా లైట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకు ఒకటి ఆర్చ్ లాగా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది లిఫ్ట్ ఉంటుంది. మనకు లిఫ్ట్లో వెళ్ళొచ్చు. లిఫ్ట్ కాకుండా పక్కకి మనకు స్టెప్స్ కూడా ఉంటాయండి. స్టెప్స్ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా మన కింద ఏంటంటే ఒక రూమ్ కూడా ఇచ్చినండి. ఈ రూమ్ ఏంటంటే మనకు వాచ్మెన్కి యూజ్ చేసుకోవడానికి, లేదంటే వేరేలా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాచ్మెన్ పెట్టుకోవడానికి అయితే ఒక రూమ్ అయితే ఇచ్చినారనమాట. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇవి కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ కూడా పెట్టడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు జిల్లాలో కూడా ఉందండి. మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ డోర్ దగ్గర నుంచి చూద్దాం. డోర్ చూస్తున్నా కదా, 8 ఫీట్ డోర్ అయితే తీసుకున్నారండి. చాలా పెద్ద డోరు, సింగిల్ డోర్ అనమాట. చూస్తున్నారు కదా, దీనికి యూజ్ చేసిన హ్యాండిల్ కూడా బ్రాస్ యూజ్ చేసినారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ఫస్ట్ లోపలికి ఎంటర్ కాండి. లోపలికి ఎంటర్ గానే మంచి హాల్ అండి. స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే టీవీ యూనిట్. మంచి పెద్ద టీవీ పెట్టుకోవడానికి మనకు వుడ్ వర్క్తోని మంచి టీవీ యూనిట్ అయితే చేపించినారండి. నెక్స్ట్ పైకి వస్తే ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఫాల్ సీలింగ్ చేపించినారండి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మంచి విండోస్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకు అంబియన్స్ చూడండి. మంచి లైటింగ్ సిస్టమ్తోని చాలా బ్యూటిఫుల్గా ఒక హోటల్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించారండి. లిఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుందన్నమాట. చూస్తున్నాం కదా, లిఫ్ట్ వచ్చేసి మనకి ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్కి. సెకండ్ ఫ్లోర్ కూడా ఇదే విధంగా ప్రొవిజన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పక్కకే ఓపెన్ కిచెన్ ఉందండి. ఓపెన్ కిచెన్ కూడా ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్తో తీసుకున్నారు. పైన కబోర్డ్స్ చూడండి. కబోర్డ్స్ కూడా చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయించారు. అదేవిధంగా ప్రొఫైల్ లైట్స్ కూడా ఎవ్రీథింగ్ ఇచ్చినారు. చుట్టూ కూడా టైల్స్ తీసుకున్నారు. ఈ విధంగా మంచిగా కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తారన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే చుట్టూ కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అన్నీ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా చుట్టూ టైల్స్ ఎవ్రీథింగ్. దీనికి కూడా మంచి డోర్స్ యూజ్ చేసినారండి. దీని కూడా కంప్లీట్ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓన్ నెంబర్ కన్సల్ట్ కండి. నెక్స్ట్ మనం పూజా గది చూద్దామండి. కిచెన్ పక్కకే పూజా గది. పూజ గది కూడా చూస్తున్నాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచిగా దీన్ని యూజ్ చేసిన డోర్స్ కానీ లోపల టైల్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే యూజ్ చేసిన అనమాట. పైన కూడా చూడండి మంచి లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని పెట్టినారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తానండి. మనకి ఏంటంటే టీవీ యూనిట్ పక్కకే గెస్ట్ బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఒకసారి చూపిస్తాను మీకు. దీన్ని ఏంటంటే ఈ విధంగా తీసుకున్నారనమాట. అసలు బెడ్రూమ్ ఉన్నట్టు తెలియకుండా జస్ట్ మనం డోర్ నాక్ చేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకు కింగ్ సైజ్ బెడ్ ఇచ్చినారు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ చూస్తే మంచిగా పెయింటింగ్స్ వేయించినారండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చినారు. యూపీవీసీ విండో ఇచ్చినారు. మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూస్తున్నారండి. టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు. అది టెంపుల్ మెయిన్ రోడ్ అన్నమాట. జస్ట్ థర్డ్ బిట్టే అన్నమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ కబోర్డ్స్ విషయానికి వస్తే కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ఒక మంచి థీమ్తో అయితే తీసుకున్నారు. ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నాం కదా కబోర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు విండో ఇస్తారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి విండోస్, మంచి కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారనమాట. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఫుల్లీ ఫర్నిష్డ్. నెక్స్ట్ వచ్చేసి మనము బాత్రూమ్కి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చినారు. చూస్తారు కదా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు డ్రాస్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే మనం క్లోత్స్ పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. మనకు బీరువా అవసరం లేదండి. దీంట్లో మనం క్లోత్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఇక్కడ మనకు డ్రాస్ అయితే తీసుకున్నారండి. షెల్ఫ్స్, డ్రాస్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. చాలా మంచి మెటీరియల్ చేసి కన్స్ట్రక్షన్ చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదేంటంటే మనం డ్రెస్సింగ్ ఏరియాలో కూడా ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకుంటే దీన్ని డ్రెస్సింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం బాత్రూమ్ చూద్దామండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా పెద్ద విండో తీసుకున్నారు. పైన కూడా ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. గ్రీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయండి. డోర్స్ కంప్లీట్ ఒకటే థీమ్ ఫాలో అయిపోయి మంచి లాక్ సిస్టమ్ డోర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ కూడా ఇచ్చినారండి. చూపిస్తున్నాను కదా ఇలా బయటకు వస్తే ఒక బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మంచిగా టైల్స్ యూజ్ చేసినారు. మెయిన్ రోడ్ కనిపిస్తుందండి. చూస్తున్నానని చెప్పినాను కదా మనకు టెంపుల్ ఆపోజిట్ పోచమ్మ టెంపుల్ ఆపోజిటే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. వాకబుల్ డిస్టెన్స్, మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. అదేవిధంగా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి బాల్కనీలో. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. ఎవరైనా బయట వాళ్ళు వస్తే యూజ్ చేసుకోవడానికి బాల్కనీలో కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. దీనికి ఏంటంటే బాల్కనీకి 2 ways ఉన్నాయి. అటు గెస్ట్ బెడ్రూమ్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు మన హాల్లో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే దీన్ని ప్రిపేర్ చేసినారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ అక్కడే ఉన్నాయన్నమాట. చాలా స్పేషియస్గా ఇక్కడ కూడా స్టెప్స్ తీసుకున్నారు. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మీరు లిఫ్ట్లో రావచ్చు, లేదంటే నడుచుకుంటూ కూడా రావచ్చు. ఆ విధంగా దీనికైతే ప్రిపరేషన్స్ చేశారు. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా అండి. సెకండ్ ఫ్లోర్ లివింగ్ ఏరియాకి వచ్చేసాం. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా చూడండి టీవీ యూనిట్. ఇక్కడ కూడా మంచిగా టీవీ యూనిట్ తీసుకున్నారండి. కింద సపరేట్, ఇక్కడ సపరేట్. ఇక్కడైనా సపరేట్గా అయితే తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే ఇట్లా యూపీవీసీ 4x4 విండోస్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. లిఫ్ట్ వచ్చేసి ఇక్కడికి వస్తుందండి. చెప్పినాను కదా లిఫ్ట్ ప్రొవిజన్ ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మనకు టీవీ పక్కకే మాస్టర్ బెడ్రూమ్. దీన్ని యూజ్ చేసిన డోర్ కూడా మంచిగా బ్రౌన్ థీమ్తో చాలా బ్యూటిఫుల్గా 6 feet డోర్స్ తీసుకున్నారు. లోపలికి ఎంటర్ కాండి. ఎంటర్ అయిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింగ్ సైజ్ బెడ్. ఈ బెడ్స్ కూడా ఏంటంటే మన కింద ఏమైనా డ్రా సిస్టమ్ పెట్టినారు ఏమైనా పెట్టుకోవడానికి. చూస్తున్నాం కదా ఇటు, అదేవిధంగా అటు కూడా అలానే తీసుకున్నారండి. అంటే మనం దీంట్లో ఏంటంటే లాకర్లా యూస్ చేసుకోవచ్చు. ఏమైనా పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కబోర్డ్స్ విషయానికి వస్తే మంచి కబోర్డ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా వుడ్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. కబోర్డ్స్ కూడా చాలా బాగుందండి. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఇక్కడ కూడా విండో తీసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మనం బాత్రూమ్కి వెళ్ళే ముందు ఇది డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు క్లాత్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకు డ్రాస్, షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ మీరు డోర్ పెట్టేసుకుంటే దీన్ని డ్రెస్సింగ్ ఏరియా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది బాత్రూమ్ అండి.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్సింగ్ కానీ, విండోస్ కానీ, టైల్స్ కానీ, మంచి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్నీ తీసుకున్నారు అనమాట. కింద అయితే ఏ విధంగా వచ్చిందో పైన కూడా మనకు బాల్కనీ తీసుకున్నారండి. ఇక్కడ నుంచి మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చు. చూస్తాం కదా, మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో మాస్టర్ బెడ్రూమ్ పక్కకే ఉన్నామండి. ఇక్కడ మంచిగా కింద మొత్తం ఏంటంటే వుడ్ టైల్స్ టైప్ టైల్స్ తీసుకున్నారండి. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకి ఇలా గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. బాల్కనీ నుంచి మనకు మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే హాల్లోకి వెళ్ళడానికి ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారండి. ఇటు ఓపెన్ చేస్తే మనము హాల్లోకి కూడా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ లివింగ్ ఏరియాకి రావచ్చు. 2 ways ఇచ్చినారు బాల్కనీకి. ఇటు నుంచి వాడుకోవచ్చు, అటు నుంచి వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ యూజ్ చేసిన అంబియన్స్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. వైట్ అండ్ పింక్ థీమ్తో అయితే తీసుకున్నారు అనమాట. ఒకసారి వీటిని కూడా చూస్తే ఇక్కడ కూడా మనకు సిస్టమ్ చూస్తున్నారు కదా, ఈ కింద మనం ఏంటంటే ఏమైనా సీక్రెట్ లాకర్ లాగా పెట్టుకోవచ్చు, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఇలా అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ఇది ఏంటంటే మనకు స్టడీ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా మనకి ఎవ్రీథింగ్ అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ మంచిగా విండో ఉందండి. నెక్స్ట్ పిల్లలకు కూడా మంచి పెద్ద బాత్రూమ్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్ ఉంది. 6'4" టైల్స్, ఫాల్ సీలింగ్, మంచి ఇక్కడ విండో కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కానీ అన్నీ తీసుకున్నారు. పిల్లలకు కూడా మంచి ఇక్కడ అంటే క్లాత్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. చాలా క్లోత్స్ కానీ, వాళ్ళ బుక్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ పెట్టుకునే విధంగా కింద పైన మొత్తం ఇచ్చినారండి. చాలా స్పేషియస్గా ఉంది. దీనికి ఇక్కడ ఒక డోర్ పెట్టేసేసుకుంటే డ్రెస్సింగ్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఇచ్చినారన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీనికి కూడా బాల్కనీ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి బాల్కనీ అనమాట. బాల్కనీకి వస్తే మంచిగా వెలుతురు కానీ అన్నీ బాగున్నాయండి. ఇంకోటి ఏంటంటే దీన్ని లివింగ్ ఏరియా నుంచి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. చూస్తారు కదా, ఇటు నుంచి మనం లివింగ్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా తీసుకున్నారు అనమాట. బాల్కనీకి ఏంటంటే 2 ways ఇచ్చినారు. ఈ విధంగా అయితే ఉందండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చూసాం కదా. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మనకు లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్టెప్స్ మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. స్టెప్స్ కూడా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారండి. 3.5 feet పెద్దనే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. వెంటిలేషన్స్ ప్రాబ్లం లేకుండా ప్లాన్ చేశారు. పైన కూడా మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా ఒక డోర్ తీసుకున్నారండి, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీద కూడా కింద కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేసినారండి. లిఫ్ట్ ఇక్కడ వరకు వస్తుంది. లిఫ్ట్ మనకు టెర్రస్ మీద వరకు కూడా వస్తుంది అనమాట. కింద మంచి వాటర్ ప్రూఫింగ్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా పార్టీస్ చేసుకోవడానికి, లేదంటే కూర్చొని మాట్లాడుకోవడానికి, లేదా డిన్నర్ చేయడానికి ఈ విధంగా ఒక లాన్ అయితే ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, పైన చాలా బ్యూటిఫుల్గా ఐరన్ రాడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చేపించినారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కిటీ పార్టీస్ చేసుకోవడానికి, లేదా నైట్ ఇక్కడ డిన్నర్ చేయడానికి, ఏమైనా పార్టీస్ చేసుకోవడానికి ఫ్రెండ్స్తోని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, పోచమ్మ టెంపుల్ అదేనండి. అక్కడ నుంచి మనకు 3rd బిట్టే ఈ ప్రాపర్టీ అండి. విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 2లో అయితే ప్రాపర్టీ అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి ప్రాపర్టీ. చుట్టూ ఒకసారి చూడండి, చాలా దగ్గరలో ఉంది ఎల్బీ నగర్కి. అదేవిధంగా మన కర్మన్ఘట్ టెంపుల్ ఆపోజిటే వస్తుందన్నమాట. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఓనర్ కన్సల్ట్ కాండి. పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి, సేమ్ ప్రాపర్టీ. ఇంకా దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 150 square yards అండి, 25x50 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్, 30 feet రోడ్ ఉంది, 4000 SFT అనమాట. మరి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోలేదు అండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 2,70 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అన్నమాట. సో మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓనర్ కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీ డేటాస్ కూడా లేరన్నమాట. ఇదంటే నెగోషియబుల్ అండి. మీకు నచ్చినట్లయితే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.